ఈ సంవత్సరం మనకి ఆదాయ నక్షత్రాన్ని బట్టి ఆదాయాలు, రాశులను బట్టి ఆదాయ వ్యయాలు. అశ్విని నక్షత్రం వారికి మేషరాశి, వీరికి మొదట్లో మధ్యలో చివరిలో 0 ఉంది. మేషరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. భరణి నక్షత్రం వారికి 0 లేవు. మేషరాశి 5, 5, 10 సమసంఖ్య సమలాభం. మేషరాశి వారికి కూడా 8 ఆదాయం, 14 ఖర్చు. కృత్తికా నక్షత్రం వారికి కృత్తిక వృషభ రాశికి వస్తాయి. కృత్తిక రాశి వారికి 2 0 ఉన్నాయి. మొదట్లో మధ్యలో చివరిలో 1 ఉంది. వృషభ రాశి వారికి 8 ఆదాయం, 2 ఖర్చు. ఇకపోతే రోహిణి నక్షత్రం వారికి 0 లేవు. 4, 4, 8 సమసంఖ్య సమలాభం. వృషభ రాశి 8 ఆదాయం, 2 ఖర్చు. మృగశిర నక్షత్రం వారికి 0 లేవు. 6, 2, 2, 4 సమసంఖ్య సమలాభం. వృషభ రాశి వారికి 8 ఆదాయం, 2 ఆదాయం, 8 ఖర్చు. మిథున రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. ఇకపోతే మృగశిర నక్షత్రం వారికి 0 లేవు. ఆర్ద్ర నక్షత్రం వారికి మధ్య గంధాయంలో చివరి గంధాయంలో 2 0 ఉన్నాయి. మొదట్లో 1 ఉంది. మిథున రాశి వీళ్ళకి మిథున రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. ఆర్ద్ర పునరుసు నక్షత్రం వారికి 0 లేవు. 5, 3, 8 సమసంఖ్య సమలాభం. ఆశ్లేష పుష్యమి నక్షత్రం వారికి కూడా 0 లేవు. 7, 2, 1 10 సమసంఖ్య సమలాభం. పుష్యమి ఆశ్లేషాంచం. ఆశ్లేష నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 ఉంది. మనోచింత కనుక ఈ కర్కాటక రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు. సింహరాశి వారికి వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం 0 లేవు. 8 సమసంఖ్య సమలాభం. సింహరాశి పూర్వాభరణి నక్షత్రం వారికి మొదటి గంధాయంలో 0, 2 మధ్యలో 2, చివరిలో 0 ఉంది. కనుక సమసంఖ్య సమలాభం. సింహరాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు. ఇకపోతే ఉత్తరాఫల్గుని నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0, 3, 3, 6 సమసంఖ్య సమలాభం. అష్టా నక్షత్రం వారి కన్యారాశి 6, 1, 1, 8 సమసంఖ్య సమలాభం. కన్యారాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. చిత్తా నక్షత్రం వారికి 0 లేవు. 1, 2, 4, 7 భేసంఖ్య అధిక లాభం. స్వాతి నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 మనోచింత. ఈ వీళ్ళది స్వాతి విశాఖాత్రే తులారాశి. ఈ తులారాశి వారికి 8 ఆదాయం, 8 ఖర్చు. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం వారికి 0 లేవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 మనోచింత. వీళ్ళది సమసంఖ్య సమలాభం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. పోతే ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం వారికి 0 మొదటి గంధాయంలో 0, 1, 4, 1, 4, 5 భేసంఖ్య అధిక లాభం. పూర్వాషాఢ నక్షత్రం 3, 2, 2, 7 సమసంఖ్య భేసంఖ్య అధిక లాభం. ఈ ధనుస్సు రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. ఇకపోతే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యగంధాయంలో 0, శ్రవణ నక్షత్రం 1, 1, 3 ఎక్కువ లాభంగా ఉంటారు. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. ధనిష్ట నక్షత్రం వారికి 0 లేవు. భేసంఖ్య అధిక లాభం. శతవిష నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 కనుక 7, 4, 11 సమసంఖ్య సమలాభం. వీళ్ళది కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. ఇక మీనరాశి వారికి ఉత్తరాభాద్ర రేవతి. ఉత్తరాభాద్ర 0 లేవు. చివరిలో 0 ఉంది. 5, 2, 7 భేసంఖ్య అధిక లాభం. రేవతి నక్షత్రం వారికి మధ్యగంధాయంలో మొదట్లో మధ్యలో 2 0 ఉన్నాయి. చివర 3 ఉంది. కనుక మీనరాశి వారికి వచ్చే ఆదాయం 11 ఆదాయం, 8 ఖర్చు. ఇక రాజ్య పూజితలు అవమానాలు. మేషరాశి వారికి 4 పూజిత, 3 అవమానం జరుగుతాయి. వృషభ రాశి వారికి 7 పూజిత, 3 అవమానాలు. మిథున రాశి వారికి 3 పూజిత, 6 అవమానాలు. 6 పూజిత, 6 అవమానాలు. సింహరాశి వారికి 2 పూజిత, 2 అవమానం. కన్యారాశి వారికి 5 పూజిత, 2 అవమానాలు. తులారాశి వారికి 1 పూజిత, 5 అవమానాలు.
వృశ్చిక రాశి వారికి 4 పూజ్యత 5 అవమానాలు, ధనుస్సు రాశి వారికి 7 పూజ్యత 5 అవమానాలు, మకర రాశి వారికి 3 పూజ్యత 1 అవమానం, కుంభరాశి వారికి 6 పూజ్యత 1 అవమానం, మీనరాశి వారికి 2 పూజ్యత 4 అవమానాలు. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ నక్షత్రాలు ఈ రాశుల వారు ఈ యొక్క ఆదాయ వ్యయాలు చూసుకొని ఆ యొక్క నిరంతరం కూడా గ్రహస్థితి చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం దేశానికే గ్రహస్థితి చాలా తక్కువగా ఉంది. 9 గ్రహాల్లో 2 గ్రహాలే శుభగ్రహాలు, మిగిలిన 7 గ్రహాలు పాపగ్రహాలైనవి. అందువల్ల దేశంలో శుభకరమైన యొక్క పరిణామాలు జరుగుతూ మామూలుగా ఈ యొక్క పాపగ్రహాలు ఎక్కువైనందువల్ల అనేక చోట్ల దుర్భిక్షము, ఈ యొక్క యుద్ధభయము అనేక రకాలుగా ఆందోళనలు కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ రాశి బలమే కాకుండా ఆ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఆ అమ్మవారి కనుక మీకు ఏ శ్లోకం వచ్చినా ఆ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లు తక్కువ లేకుండా లేదా 27 సార్లు లేదా 108 సార్లు ఆ శ్లోకాన్ని చదువుకొని నమస్కారం చేసుకొని ఆ శ్లోకాలు ఏమిటి అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 27 సార్లు చదివి అమ్మవారికి నమస్కారం చేయండి. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటూ చండీ అమ్మవారికి నమస్కారం చేయండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠంగళియే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. వాసర క్షేత్రంలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని కనుక దర్శించి ఆ అమ్మవారికి ప్రాతకాలంలో జరిగే అభిషేకం చేసుకొని అక్కడ జరిగే చండీ హోమం చేసుకున్న వారికి ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఆ పిల్లలు వాళ్ళ కుమారులు కుమార్తెలు ఉన్నత విద్యల్లో ముందుకు వస్తారు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.